మిత్రులందరికీ 3036 ఈఎన్ ఈ చిన్న బండి అండి. ఇది 3036 ఈఎన్. నెక్స్ట్ ఇవ్వండి, ఇక్కడ మీకు కాలర్ రివర్సర్ అంటే ఏందో చాలామంది అడుగుతున్నారు నాకు ఈ మధ్య. కస్టమర్లు కూడా నా దగ్గరకు వచ్చిన కాలర్ రివర్సర్ ఏంటి సార్ అంటారు. చూడండి, డైరెక్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ గేర్ ఉంటుంది. ఇట్లా అంటే ఫార్వర్డ్ ముందుకు వెళ్ళిపోద్ది, డైరెక్ట్ కిందికంటే రివర్స్ వెళ్ళిపోద్ది అన్నట్టు. ఈ విధంగా. నెక్స్ట్ దీంట్లో ఈ బండిలో చూడండి, మీకు సైలెన్సర్ కనబడతలేదు. సైలెన్సర్ కనబడుతుంది ఎక్కడన్నా? సైలెన్సర్ లేదు. మరి సైలెన్సర్ ఆడబెట్టిండి ఇతను, చూద్దాం. చూడండి, బాగా అన్నట్లు లేపుకుంటే మనం ఈ సైలెన్సర్ చూడండి కిందికి కనెక్షన్ ఇచ్చిండు. టోటల్గా కిందికి ఇచ్చేసిండు. చూడండి టైర్ల కాడ ఈ విధంగా కిందికి ఎందుకు ఇచ్చాడు. ఇక్కడ చూడండి సెల్ఫ్ మోటార్ కూడా మారింది. చూడండి స్మాల్ సెల్ఫ్ మోటార్ వచ్చింది. ఇక్కడ డైనమో కూడా మారింది. దీన్ని ఆల్టర్నేటర్ అనొచ్చు మనం. ఎయిర్ ఫిల్టర్ సైజ్ కూడా తగ్గింది చాలా వరకు. బ్యాటరీ చూడండి, చిన్న బ్యాటరీ. అంతేకాకుండా దీంట్లో చూడండి 4 వీల్ గేర్ కూడా ఉందండి. దీనికి 4 వీల్ అండి, ఇది మామూలుది కాదు. చూసారా, 4 వీల్ గేర్ వేస్తున్నాను. ఇట్లా అంటే కిందికి వస్తుందండి. ఇట్లా పైకి గుంజవచ్చు. పైకి గుంజితే 4 వీల్ గేర్ పడుతుంది. 4 వీల్ అండి ఇది. 3036 ఈఎన్. మరి హెచ్పి ఎంత అనుకుంటే మీరు 35 హెచ్పి అండి. ఇది 35 హెచ్పి క్యాపబిలిటీ, మామూలుగా ఉండదు బండి. నెక్స్ట్ ఎంతలో ఏది, దీనికి మీరు మ్యాట్ వేసుకున్నా, రొటవేటర్ వేసుకున్నా, ఫ్లవ్ వేసుకున్నా, ఏదైనా సరే మీకు ఈజీగా లాగుతుందండి బండి. ఎందుకంటే హెచ్పి 35 హెచ్పి కాబట్టి మీకు అవలీలాగా లాగుతుంది. అందులో కూడా 4 వీల్ ఉందే, మళ్ళీ చిన్న విషయం కాదు కదా. ఈ డీజిల్ ట్యాంక్ ఉంది చూడండి, ముందే పెట్టిండు డీజిల్ ట్యాంకు. 32 లీటర్ల డీజిల్ పడుతుంది దీంట్లో. ఇక్కడ సిలిండర్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా మీకు ఆయిల్ ఫిల్టర్ ఒకటి ఇచ్చాడు, మీకు కనబడుతుంది ఆయిల్ ఫిల్టర్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ కిందల డీజిల్ ఫిల్టర్ మాత్రం ఒకటేనండి. డీజిల్ ఫిల్టర్ ఒకటే వచ్చింది. సీట్ కూడా కంఫర్టబుల్ సీట్ ఇచ్చాడు, నీట్గా కంఫర్టబుల్ సీట్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 35 కిలోమీటర్ల స్పీడ్ పెట్టాడు. ఇక్కడ మీకు కనిపిస్తుందా? దీని స్పీడ్ 35 చూపిస్తుండు. కానీ బండి మాత్రం మన రాజమౌళి గారు, బాహుబలి సినిమా తీసిన రాజమౌళి గారు కూడా మన దగ్గరనే కొనుగోలు చేసిండు. నకరికల్లా ఆయనకు ఒక 100 ఎకరాలు ఉంది సార్కి. అక్కడ దానికోసం మన దగ్గరనే కొనుగోలు చేసాడు అప్పుడు బండి ఒకటి. ఇప్పుడు అట్లాంటి పెద్ద దొరవారు తీసుకుంటాడు మన దగ్గర కూడా. ఇప్పుడు బండి ఈ టైర్లు చూసారా? ఈ టైర్లు చాలా వెడల్పు అనిపిస్తున్నాయా మీకు? ఈ టైర్లు వైట్ టైర్స్ అండి. ఇవి వెడల్పాటి టైర్లు. ఎందుకంటే మీరు మామిడి తోటలో, జామ తోటలో మీరు ఫ్లవ్ వేసినా, లేకపోతే రొటవేటర్ వేసినా, సన్నగా ఉందనుకోండి, ముందుకు ఇలా లేవడము, ఇట్లా ఎత్తేయడము అట్లా అనిపిస్తుంటుంది అన్నట్టు. ఇట్లా వెడల్పు ఉండడం వల్ల ఏమవుతుందంటే టైరు అణిగి నడుస్తుంది బండి. ఇట్లా చూసారా, 75 హెచ్పికి వెనకాల చైన్లు ఇచ్చాడు చూసినారు, సేమ్ అడ్జస్ట్మెంట్ చైన్స్. దీనికి కూడా సేమ్ అట్లాంటి చైన్స్ ఇచ్చాడు. చూడండి బెడ్ కూడా బెడ్ కలెక్షన్ చూడండి, వెరైటీగా ఉంది. ఇది కొద్దిగా ఇంకా చిన్న ట్రాలీ కూడా తగిలించుకోవచ్చు దీనికి. పీటో షాఫ్ట్, పవర్ మాత్రం పీటో షాఫ్ట్ అదే. హైడ్రాలిక్ మీటర్ రాక్ షాఫ్ట్ హైడ్రాలిక్ సిస్టమ్ ఇచ్చాడు. బండి మాత్రం అద్భుతంగా ఉందండి. కాస్ట్ కూడా అట్లనే ఉంటుందండి. మరి ఒక పెద్ద బండి మీరు 45 ట్రాక్టర్ కొనుగోలు చేస్తే 2 వీల్ డ్రైవ్ ఎంత కాస్ట్ ఉంటుందో ఈ 3036 తీసుకుంటే అదే కాస్ట్లో దొరుకుతుంది అన్నట్టు మీకు. ఈ బుట్ట ట్రాక్టర్ కూడా అంత ధరనా అంటే దాని తయారీ అట్లనే ఉంటుంది. నెక్స్ట్ 4 వీల్ డ్రైవ్ అవుతుంది, 35 హెచ్పి కేటగిరీ అవుతుంది. ఇది మీకు ఇంత మంచి బండి మీకు నాకు తెలిసి అయితే వేరే ఏ కంపెనీలో కూడా దొరకదు మీకు, మన దాంట్లో తప్పిస్తే, జాండీరో తప్పిస్తే.